తెలుగు వన్ మరియు అపోలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం తీసుకోబోయే అంశం బైపీసీ. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బైపీసీలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, బైపీసీలో ఏం చదివితే మనకు వచ్చేటువంటి అవకాశాలు ఏమిటి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. బైపీసీ అనగానే అంతకుముందు మనం అనుకునేవారం ఇందులో చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని. కానీ ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత మీ నిర్ణయం మార్చుకోక తప్పదు. ఇంకెందుకు ఆలస్యం, పదండి. బైపీసీ. ఈ బైపీసీలో మొదటిగా మనకందరికీ తెలిసింది ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్, తర్వాత బీవీఎస్సి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పశు వైద్యులు, తర్వాత బీహెచ్ఎంఎస్ అండ్ బీఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, ఇది వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఫార్మసీ. ఈ ఫార్మసీలో మీరు రెండు తీసుకోవచ్చు, ఐదర్ బీ ఫార్మసీ లేదంటే ఫార్మ్ డి, ఈ రెండు. తర్వాత బీఎస్సీ ట్రెడిషనల్ కోర్సెస్. ఇవన్నీ కూడా ఇంతకుముందు మన వాళ్ళు చదివినటువంటి పూర్వకాలం నుంచి చదువుతున్నటువంటి బీఎస్సీ కోర్సెస్. ఇప్పుడు అడ్వాన్స్డ్ కోర్సెస్, బీఎస్సీ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ డిజిటల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ పబ్లిక్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ, తరువాత బీఎస్సీ ఫార్మాస్యూటికల్ సైన్స్ టెక్నాలజీ, తరువాత బీఎస్సీ డెంటల్ సైన్స్ టెక్నాలజీ. అప్పుడే అయిపోలేదు, లోపలికి వెళ్ళి చూస్తే ఈ టెక్నాలజీలు ఏంటి, ఈ సైన్సెస్ ఏంటి, సైన్స్ వాళ్ళకున్న గొప్ప ఆపర్చునిటీస్ ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్గా బైపీసీ. బైపీసీ తీసుకున్న తర్వాత ముందుగానే మనం మాట్లాడుకున్నాం ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సి, బీహెచ్ఎంసి, బీఏఎంఎస్. ఈ కోర్సులు చదివినప్పుడు వీరికి ఈ బైపీసీ స్ట్రీమ్ నుంచి ఈ కోర్సులో చదవాలి జాయిన్ అవ్వటానికి వచ్చిన స్టూడెంట్స్కి మినిమం ఎలిజిబిలిటీ ఏముండాలి గమనించాలి. మొదటిగా 17 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. ఈ పర్టికులర్ కోర్సెస్ మీరు ఏది చదవాలన్నా వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్లో లేదు అనుకోండి, మీరు సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే కనుక +2లో 50% మార్క్స్ ఉండాలి. తర్వాత ఈ స్టూడెంట్ ఖచ్చితంగా నీట్ రాసి ఉండాలి. ఇది నోట్ చేసుకోండి. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, మాకు మా పిల్లలు నీట్ రాయలేదండి, ఎంబీబీఎస్లో సీట్ కావాలని. నేనే కాదు, ఎవరో చేయలేరు. మరొకటి మీరు గమనించాలి, ఇక్కడ నీట్ రాయని విద్యార్థులకు భూమి మీద ఎక్కడా కూడా ఎంబీబీఎస్ చదివే అవకాశం లేదు, గమనించగలరు. నీట్ మ్యాండేటరీ. ఏ దేశం వెళ్ళినా ఎక్కడ చదివినా నీట్ స్కోర్ కార్డుతోనే తీసుకుంటారు. నెక్స్ట్ బీఎస్సీ ట్రెడిషనల్ కోర్సెస్. మనం చెప్పుకున్నాం కదా, అప్పట్లో బైపీసీ చదివిన వాళ్ళు రెగ్యులర్గా చదివిన బీఎస్సీ కోర్సెస్ ఇవి అందరికీ సుపరిచితమైనవి. మన ప్రోగ్రాంలో మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకుందాం. రెగ్యులర్ బీఎస్సీలో స్పెషలైజేషన్స్ ఏముండేవి అప్పట్లో. ఇప్పుడు కూడా ఇవి గవర్నమెంట్ కాలేజెస్లోనూ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లోనూ కూడా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. మంచి కోర్సెస్. అందులో బీఎస్సీ బీజెడ్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఎప్పటి నుంచో ఉన్న కోర్సు, అందరికీ తెలుసు. ఈ బీజెడ్సీ చేసిన వాళ్ళు కూడా చాలామంది మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కానివ్వండి, లేదంటే కొన్ని హాస్పిటల్స్లో కానివ్వండి, వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ల్యాబొరేటరీస్లోనూ వాటిలోనూ వర్క్ చేస్తున్నారు. R&D సైడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. తర్వాత బీఎస్సీ మైక్రోబయాలజీ. ఇది కూడా ఓల్డ్ కోర్సు. మైక్రోబయాలజీ వాళ్ళు ఈ ల్యాబ్స్లో చాలా ల్యాబ్స్లో వర్క్ చేస్తారు. వీళ్ళకి సపరేట్ డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది కూడా చాలా మంచి కోర్సు. తర్వాత బీఎస్సీ న్యూట్రిషన్. అప్పట్లో జడెన్సీ అనేవాళ్ళు, జువాలజీ, న్యూట్రిషన్, కెమిస్ట్రీ అని అది ఒక కోర్సు. దాంతోపాటుగా బీఎస్సీ న్యూట్రిషన్ కూడా ప్యారలల్గా చాలా కాలేజెస్లో అవైలబుల్ ఉంది. తర్వాత బీఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో తెలిసిన కోర్సే. ఇది కూడా చాలా మంచి కోర్సు. తర్వాత బీఎస్సీ బయోకెమిస్ట్రీ. ఈ 5 కోర్సెస్ కూడా బైపీసీ స్టూడెంట్స్ మొదటి నుంచి ఫాలో అవుతున్న కోర్సెస్. జనరల్గా అయితే ఏంటంటే ఇక్కడతో అయిపోయింది బీఎస్సీలో అనుకుంటాం. కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా ఈ కోర్సులు అనే విధంగా
బైపీసీ ఒక టర్న్ తీసుకుంది. ఆ కోర్స్ చూస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సిందే. కమాన్, నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను మీకు బీఎస్సీల మీద మినిమం 25 తీసుకొస్తానని, 35 తీసుకొచ్చా. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. మీకు తెలుసు ప్రొఫెషనల్ కోర్స్ అంటే మనకి ఈ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ మన దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. మనం జాబ్ దగ్గరకు పరిగెత్తుకెళ్ళటం మ్యాటర్ కాదు, జాబే మన దగ్గరికి రావాలి. అలాంటి కోర్సెస్, వాల్యుబుల్ కోర్సెస్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో నేను చెప్పగలను, ఈ కోర్సెస్ వివరాలు మరి ఎక్కడ ఇప్పటి వరకు మీకు లభించలేదు. ఇక మీదట ఈ వీడియో చూసే వాళ్ళు ఫాలో అవ్వాలి. అందులో ఈ కోర్సెస్ని ఫస్ట్గా మనం ఏమని పిలుస్తామంటే బీఎస్సీ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. బీఎస్సీ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, టెక్నాలజీ అనేది మనం ఎంపీసీ స్టూడెంట్స్కి వాడేవాళ్ళం, టెక్నాలజీ అనేది ఇంజనీరింగ్లో వాడేవాళ్ళం. దీన్ని ఇప్పుడు బైపీసీలో కూడా తీసుకొచ్చాం, టెక్నాలజీ అనే పదాన్ని. అవునండి, మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ప్రతి చిన్న స్పేస్లో కూడా ప్రవేశించింది. అలాగే మెడికల్ రంగంలో మరింతగా ఈ టెక్నాలజీని వాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటిల్లో ఈ బీఎస్సీ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు కనుక గుర్తించినట్లయితే డయాబెటిక్ సైన్స్ అని ఒక కోర్సు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి చోట కూడా ఎక్కువైపోతున్నారు. డయాబెటిక్ సైన్స్ మీరు గమనించాలి, ఈ కోర్సెస్ చదివిన వాళ్ళు టెక్నీషియన్స్ మాత్రమే, వీళ్ళు డాక్టర్స్ కాదు. మీరు చాలామంది అనుకుంటారు ఇవన్నీ కూడా డాక్టర్స్ చదివేయని మాకు చెప్తున్నారు కదా అని. కాదండి, బైపీసీ చదివిన తర్వాత జనరల్గా కూడా హాస్పిటల్స్లో ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళమంటే ప్రతి వర్క్ ఈ టెక్నీషియన్స్ వర్క్ అంతా నర్సులు చేస్తున్నారు అనుకునేవాళ్ళం, లేకపోతే కాంపౌండర్స్ చేస్తున్నారు అనేది మనం అనుకునేవాళ్ళం. వాస్తవంగా చేసింది కూడా వాళ్ళే, ఎందుకంటే టెక్నీషియన్స్ ఆ రోజు అవైలబుల్ లేరు, అంత టెక్నాలజీ కూడా డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా టెక్నీషియన్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అంటే మనకి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మెడికల్ సైన్సెస్లో 10 మంది టెక్నీషియన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కళ్ళు దొరకటం కూడా చాలా కష్టంగా ఉంది. మీకు తెలుసు ఎన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి, ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చాయి. వీటన్నిటిలోనూ టెక్నీషియన్స్ పాత్ర చాలా పెద్దది, మీరు గమనించాలి. తర్వాత బీఎస్సీ జెనెటిక్ సైన్స్, ఇది కూడా మంచి కోర్స్ అండి. తర్వాత బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్. మీరు చూశారు ఇందాక ఓన్లీ న్యూట్రిషన్ అనేది ట్రెడిషనల్ కోర్సులో చదువుకున్నాం, కానీ ఇక్కడ బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కోసం సపరేట్గా ఒక న్యూట్రిషనిస్ట్ కోర్సు. మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగానే ప్రిస్క్రిప్షన్ మీద మీట్ విత్ న్యూట్రిషనిస్ట్ అని రాస్తారు. అది కూడా 4 ఇయర్స్ కోర్సు. మీరు కాలేజీలో చదువుకుని సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్గా ఉంటారు, గమనించగలరు. తర్వాత బీఎస్సీ కాస్మెటాలజీ అండ్ డెర్మటాలజీ. ఇదేంటంటే డెర్మటాలజిస్ట్ అంటే డాక్టర్ కదా, ఇక్కడ టెక్నీషియన్స్ పని ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాస్మెటిక్స్ మీద లేదంటే చర్మ సౌందర్యం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నప్పుడు డాక్టర్ మొత్తం అంతా పని చేయలేడండి. అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఆపరేటర్ కావాలి, దానికోసం పెట్టింది ఈ బీఎస్సీ కాస్మెటాలజీ అండ్ డెర్మటాలజీ అనే కోర్సు. చాలా మంచి కోర్సు, ఆడపిల్లలకి చాలా మంచి కోర్సు అండి ఇది. ప్రతి డెర్మటాలజిస్ట్ దగ్గర కనీసం 2 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి బీఎస్సీ రీప్రొడక్టివ్ సైన్స్ అండ్ ఆండ్రాలజీ. ఎక్కడ చూసినా ఐవీఎఫ్ సెంటర్లు కనపడుతున్నాయి మనకి, ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ సెంటర్స్లో ఎంతమంది టెక్నీషియన్స్ రిక్వైర్మెంట్ ఉందో తెలుసా? ఈ కోర్స్ చేసిన తర్వాత జాబ్ మీ దగ్గరికి పరిగెత్తుకు రావటం కన్ఫామ్. నెక్స్ట్ బీఎస్సీ రేడియేషన్ బయాలజీ. ఇది ఎక్కువ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉన్న దగ్గర ఈ రేడియేషన్ బయాలజీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ డాక్టర్స్ దగ్గర టెక్నీషియన్స్గా వీళ్ళు ఉపయోగపడతారు. తర్వాత బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అండ్ టాక్సాలజీ. ఈ ఫారెన్సిక్ సైన్స్ ఏంటంటే సింపుల్గా ఉండేది అంతకుముందు, ఇప్పుడు 4 ఇయర్స్ కోర్సు మన దగ్గర అవైలబుల్ ఉంది. ఫారెన్సిక్ సైన్సు ఎవరికైనా చిన్నప్పటి నుంచి ఫారెన్సిక్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ పిల్లలు చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్స్. ఈ మెడికల్ రికార్డ్ సైన్స్ అనేది ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్టూడెంట్ డేటాని మొత్తం పేషెంట్స్ డేటాని రికార్డ్ చేయటం,
వాటిని భద్రపరచడం, మళ్ళీ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం డేటాను తీయటం, వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటో ఫుల్ఫిల్ చేయటం, ఇదంతా కూడా మెడికల్ రికార్డ్స్ సైన్స్ అంటారు దీన్ని. తర్వాత వచ్చేసి బిఎస్సి ట్రాన్స్ప్లాంటేషన్ సైన్స్. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, అక్కడ ఎక్విప్మెంట్స్ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఆపరేట్ చేయడానికి కొంతమంది టెక్నీషియన్స్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. అదే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ సైన్స్. తర్వాత బిఎస్సి ఆస్ట్రోపతి, ఇది బోన్స్కి సంబంధించిన డాక్టర్ అండి. ఆర్థోపెటిషియన్ దగ్గర టెక్నీషియన్స్గా కావాలి. ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే మొత్తం రోబోటిక్ సర్జరీస్ అవన్నీ చేస్తున్నారు. ఆ మెషిన్స్ మొత్తం అంతా ఆపరేట్ చేయడం కోసం ఈ కోర్సు చాలా యూజ్ఫుల్ కోర్స్. తర్వాత వచ్చేసేసి డిజిటల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు గమనించండి, ఇది వేరు, ఇందాక మనం నేర్చుకున్నది వేరు. ఇది డిజిటల్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ. ఈ డిజిటల్ హెల్త్ సైన్సెస్కి మన హాస్పిటల్కి లేకపోతే బైపీసీ స్టూడెంట్స్కి రిలేషన్ ఏంటి చూద్దాం. బిఎస్సి డిజిటల్ హెల్త్, ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కన్సల్టేషన్స్. మీరు అబ్జర్వ్ చేశారా? పాండమిక్ టైంలో మనం అందరం కూడా ఆన్లైన్లోనే కన్సల్టేషన్ అయ్యాం. ఇప్పుడు కొంతమంది డాక్టర్ యూఎస్లో ఉంటాడు, పేషెంట్ ఇండియాలో ఉంటాడు, కానీ ట్రీట్మెంట్ అక్కడి నుంచి ఇక్కడ డాక్టర్ ఇవ్వగలుగుతున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ డిజిటల్ హెల్త్. తర్వాత బిఎస్సి మెడికల్ రోబోటిక్స్. చూసారా, టెక్నాలజీ ఎంత గొప్పదంటే ప్రతి దగ్గరికి ఎంటర్ అయిపోయింది. మెడికల్ రోబోటిక్స్, ఇప్పుడు అంతా సర్జరీ అనే రోబోటిక్ సర్జరీస్, సైబర్ నైఫ్ సర్జరీస్ అని ఇవన్నీ రోబోటిక్ సర్జరీస్ జరుగుతుంటాయి కాబట్టి దీన్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. తర్వాత బిఎస్సి మెడికల్ డివైజెస్ అండ్ వేరియబుల్స్, ఆపరేషన్కి కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆ డివైజెస్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి కోర్సు బిఎస్సిలో డివైజెస్ అండ్ వేరియబుల్స్. తర్వాత వచ్చేసి బిఎస్సి ఇమ్యూరేసివ్ టెక్నాలజీ అండ్ హెల్త్ కేర్. ఇవన్నీ కూడా అండి అడ్వాన్స్డ్ హెల్త్లో చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ అలైడ్ సైన్సెస్. ఈ అలైడ్ సైన్సెస్ ఎలాగంటేనండి, ప్రతి స్మాల్ గ్యాదరింగ్ ఉన్న ఏరియాలో, ఇట్లా చెప్పాలంటే ఒక చిన్న విలేజ్లో లేదనుకోండి ఒక చిన్న మండల్ లెవెల్లో కూడా వీళ్ళ అవసరం ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు డాక్టర్స్ కాదు, గమనించాలి, టెక్నీషియన్స్ మాత్రమే. ఎలా అంటే బిహెచ్పి, బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. నాకు తెలిసి దీంట్లో అయితే గవర్నమెంట్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నట్లున్నాయి, వివరణ దాని గురించి నేను తర్వాత ఇస్తాను. బిఎస్సి గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్. తర్వాత బిఎస్సి వన్ హెల్త్ టెక్నాలజీ, బిఎస్సి పబ్లిక్ హెల్త్ ఎకనామిక్, బిఎస్సి పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, బిఎస్సి బయోస్టాటిస్టిక్స్, బిఎస్సి పబ్లిక్ మెంటల్ హెల్త్, బిఎస్సి ఏఐ ఇన్ పబ్లిక్ హెల్త్. గమనించారా, ఏఐ ఇక్కడ కూడా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత బిఎస్సి ఎన్విరాన్మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్. ఇవన్నీ అలైడ్ సైన్సెస్లో బైపీసీ స్టూడెంట్స్ కోసం వచ్చిన అడ్వాన్స్డ్ కోర్సెస్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, అక్కడితో అయిపోలా. ఫస్ట్ పేజ్ అయింది, ఇప్పుడు సెకండ్ పేజ్కి వచ్చాం. వండర్ అవుతారు, చూస్తుండండి. బిఎస్సి కార్డియో పర్ఫ్యూషన్ టెక్నాలజీ, బిఎస్సి కార్డియో వాసిక్యులర్ టెక్నాలజీ, బిఎస్సి కార్డియాలజీ టెక్నాలజీ. ఇదేంటి ఒకటే 3 పదాలతో ఇలా వచ్చిందంటే వివరణ సింపుల్గా ఇస్తాను, ఇన్డెప్త్గా వివరణ ఫర్దర్ వీడియోస్లో చూసుకుందాం. బిఎస్సి కార్డియో పర్ఫ్యూషన్ టెక్నాలజీ. ఇతను ఏం చేస్తాడు? ఇతను కార్డియాలజిస్ట్ దగ్గర, సర్జరీ దగ్గర, ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేస్తాడు. ఇది ఒక టెక్నీషియన్ వర్క్. తర్వాత కార్డియో వాసిక్యులర్ టెక్నాలజీ, గుండె నరాలకు సంబంధించి స్పెషలిస్ట్ దగ్గర ఇతను పనిచేస్తాడు. తర్వాత కార్డియాలజీ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఎప్పుడైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2D ఎకో, టీఎంటీ, ఈసీజీ ఇలాంటివి తీస్తారు కదా, అక్కడ ఉండే టెక్నీషియన్. ఇంతకుముందు ఈ టెక్నీషియన్స్ లేరు, ఆ డాక్టర్ ఎలాగో కష్టపడి ఎవరికో ఒకరికి నేర్పించుకుని చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు వీటన్నిటికీ కూడా టెక్నీషియన్స్ అవసరం పడింది. బిఎస్సి ఎలక్ట్రో
ఫిజియాలజీ టెక్నాలజీ. తర్వాత బీఎస్సీ న్యూరోసైన్స్ టెక్నాలజీ, న్యూరాలజిస్ట్ దగ్గర సూపర్ స్పెషాలిటీ చేసిన న్యూరాలజిస్ట్ దగ్గర వీళ్ళు టెక్నీషియన్స్ గమనించగలరు. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ, వీళ్ళు వచ్చేసి యూరాలజిస్ట్ దగ్గర వర్క్ చేస్తారు, లేదంటే నెఫ్రాలజిస్ట్ దగ్గర టెక్నీషియన్స్ వీళ్ళు. ఈ తర్వాత కూడా బీఎస్సీ యూరాలజీ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ రెస్పిరేటరీ పల్మనాలజీ టెక్నాలజీ. కోవిడ్ అప్పుడు బాగా వెలుగులోకి వచ్చిన పదం పల్మనాలజిస్ట్. ఈ పల్మనాలజిస్ట్ దగ్గర టెక్నీషియన్స్ ఈ బీఎస్సీ రెస్పిరేటరీ అండ్ పల్మనాలజీ టెక్నీషియన్స్ వీళ్ళు. తర్వాత బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఓటీ టెక్నాలజీ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అనస్థీషియస్ట్ దగ్గర డాక్టర్ దగ్గర టెక్నీషియన్స్గా ఉండి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ అయ్యే వరకు ఉండేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఎవరు నర్సులు కాదు, వీళ్ళు టెక్నీషియన్స్. తర్వాత బీఎస్సీ సిఎస్ఎస్డి టెక్నాలజీ, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ గురించి ఆసక్తికరంగా అందరూ వినాలి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే భూతద్దం పెట్టి దొరికిన వీళ్ళు మనకు కనపడరు ఎక్కడ. మీరందరూ ఏం గమనించాలంటే సర్జరీ కంప్లీట్ అవుతుంది. సపోజ్ ఒక హార్ట్ డాక్టరు సర్జరీ చేశాడు, కార్డియాలజిస్ట్. ఆ సర్జికల్ ఎక్విప్మెంట్స్ చాలా కాస్ట్లీ, క్రోర్స్లో ఉంటాయి. అదే ఎక్విప్మెంట్ ఒక పేషెంట్కి వాడింది మరో పేషెంట్కి వాడటం కుదరదు. వాళ్ళు దాన్ని క్లీన్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దాంట్లో ప్రాపర్ టెక్నీషియన్ ఉండాలి. ఆ టెక్నీషియన్ కోర్సే ఇది. మీరు అబ్జర్వ్ చేయండి, బీఎస్సీ డిఎస్ఎస్డి టెక్నాలజీ. ఇది బీఎస్సీలో రేర్ ఉంటుంది. ఇది కనుక మీరు తీసుకుంటే 100% జాబ్ మీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తుంది. తర్వాత బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్. ఇప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ప్రతి హాస్పిటల్కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి టెక్నీషియన్స్ వీళ్ళు. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. 3rd పేజ్. తర్వాత బీఎస్సీ ఎండోస్కోపీ టెక్నాలజీ. మీరు గమనించారా, ఎప్పుడైనా కానీ మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎండోస్కోపీ చేస్తారు, లేదా కొలనోస్కోపీ చేస్తారు. ఆ టెక్నీషియన్స్ వీళ్ళు. తర్వాత వచ్చేసి బీఎస్సీ సర్జికల్ ల్యాప్రోస్కోపిక్ టెక్నాలజీ. ల్యాప్రోస్కోపిక్ హాస్పిటల్లో సర్జన్స్ ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు అక్కడ ఉండే టెక్నీషియన్స్ అనమాట వీళ్ళు. బీఎస్సీ సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీ. ఆ రోబోట్స్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఆ రోబోట్స్కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి ఏంటనేది కూడా మొత్తం ఈ టెక్నీషియన్స్ చూస్తారు. తర్వాత బీఎస్సీ ఆర్థోపెటిక్ టెక్నాలజీ. ఇప్పుడు నీ సర్జరీస్ ఇవన్నీ చేసినప్పుడు దానికి కావాల్సిన ముందుగానే ఎక్విప్మెంట్ మొత్తం రెడీ చేసుకోవాలి కదా. డాక్టర్ ఏం చేస్తారు, వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ టెక్నీషియన్కి ముందు అవన్నీ ప్రిపేర్ చేసి ఉంటేనే డాక్టర్కి సర్జరీ చేయటం సాధ్యపడుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ కాస్మెటిక్ లేజర్ అండ్ డెర్మా టెక్నాలజీ. ఇది కూడా డెర్మటాలజిస్ట్ దగ్గర ఉండాలి. మీరు చూస్తారు లేజర్ టెక్నాలజీతో మొత్తం అంతా స్కిన్ అంతా బ్రైట్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ ఉండే టెక్నీషియన్స్ వీళ్ళు. తర్వాత బీఎస్సీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ ఎనస్థెటిక్ టెక్నాలజీ. నెక్స్ట్ బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. మన ఎక్స్రేలు అండ్ మీకు ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ చూసేవాళ్ళండి. తర్వాత బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఇది అందరికీ సుపరిచితమైన కోర్సే, ఎంఎల్టీ అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే డిప్లొమాస్ ఉండేవి, ఇవన్నీ కూడా 4 years ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిగ్రీస్ అండి. బీఎస్సీ బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ. ఈ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ కూడా చాలా రేరు, ఎక్కడ దొరకరు. ఇప్పుడు కొత్తగా ఇది 4 years కోర్స్ వచ్చింది, ఈ బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ. బ్లడ్ ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, దాని నామ్స్ అన్నీ ఫాలో అయ్యేవాళ్ళు బీఎస్సీ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్. తర్వాత బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ. న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్స్ సపరేట్గా ఉన్నారు, వాళ్ళ కింద వీళ్ళు టెక్నీషియన్స్. తర్వాత బీఎస్సీ రేడియేషన్ థెరపీ టెక్నాలజీ. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి రేడియేషన్ అవన్నీ ఇస్తారు కదండి, దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వీళ్ళు. 4వ పేజ్. బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్. బీఎస్సీ స్లీప్ మెడిసిన్ టెక్నాలజీ. బీఎస్సీ జనరిక్ కేర్ టెక్నాలజీ, జీరియాట్రిక్ కేర్ టెక్నాలజీ. బీఎస్సీ డయాబెటిక్ కేర్ టెక్నాలజీ. బీఎస్సీ మెడికల్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ. బీఎస్సీ ఆప్థోమిక్ అసిస్టెంట్. బీఎస్సీ ఆప్థోమెట్రీ. బీఎస్సీ మాలిక్యులర్ మెడిసిన్ అండ్ స్టీమ్ సెల్ టెక్నాలజీ. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇవన్నీ కూడా అలైడ్ సైన్సెస్ కింద ఉన్న కోర్సెస్. తర్వాత ఫార్మాసిటికల్ సైన్సెస్ అని ఇంకొక కొత్త డిపార్ట్మెంట్ ఇది. అంతకుముందు మనకి బీఫార్మసీ, ఫార్మ్ డి వరకు తెలుసు.
కానీ ఇప్పుడు కొత్తగా ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అని చెప్పేసి హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 4 ఇయర్స్ డిగ్రీస్ ఇవి. అది బీఎస్సీ డిజిటల్ ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత బీఎస్సీ ఫార్మా సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒకటి. ఫార్మా ఇండస్ట్రీ కూడా చాలా పెద్దదండి. కానీ ఆ మెడిసిన్స్ ఎలా సప్లై చేయాలి, వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలి, వాటిని ప్రిస్క్రైబ్ చేసిన విధంగా ఎలా వాటిని ఆర్డర్లో ఇవ్వాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి హ్యూజ్ కోర్స్, 4 ఇయర్స్ కోర్సు. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. అంతకుముందు ఏంటంటే ఫార్మసిస్టులు బీఫార్మసీ చేసిన వాళ్ళు ఇవన్నీ చూసేవాళ్ళు. కానీ దీనికి కూడా సపరేట్ టెక్నీషియన్స్తో కొత్త కోర్సులు వచ్చాయన్నమాట. తర్వాత డెంటల్ సైన్స్ టెక్నాలజీ. ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్స్కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి బీడీఎస్ డాక్టర్స్ కూడా టెక్నీషియన్స్ అవసరం ఉంది కదా, వారికి ఎవరు అవసరమో దానికి సంబంధించినటువంటి బీఎస్సీ కోర్సులు ఏమి అవైలబుల్ ఉన్నాయో మాట్లాడుకుందాం. బీఎస్సీ డిజిటల్ డెంటిస్ట్రీ, సేమ్ మనం అనుకున్నట్టుగానే ఆన్లైన్లో మొత్తం అంతా కూడా హాస్పిటల్స్ లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్స్కి అది మనకి కొంతవరకు ఈ బీఎస్సీ డిజిటల్ డెంటిస్ట్రీ వాళ్ళ ద్వారా, ఈ టెక్నీషియన్స్ ద్వారా అవుతుంది. తర్వాత బీఎస్సీ బయోమెటీరియల్ అండ్ రీజనరేటివ్ డెంటిస్ట్రీ, తర్వాత బీఎస్సీ డెంటల్ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ ఓరల్ బయాలజీ. ఇవన్నీ కూడా డెంటల్ డాక్టర్కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్గా పనిచేయటం కోసం ఈ కోర్సెస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పమంటే ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ వితిన్ 2-3 మంత్స్లో చాలా కూడా బైపీసీ స్ట్రీమ్లో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ అప్డేటెడ్స్ ఇవ్వటం కోసం స్టే ట్యూన్ తెలుగు వన్ అండ్ అపోలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్.